వస్తున్నా కదా, ఎందుకలా కొడుతున్నారు? ఎందుకలా కొడుతు హే లేండి, ఎవరు పొడిచారు మిమ్మల్ని? హే లేండి. అంజలి, ఎవరు మీరు? ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పే ఓపిక ఉందనుకుంటున్నా. రిపోర్టర్ అంజలి గారు. ఓకే ఓకే, మేడంకి మనం ఎవరో తెలియదు అనుకుంటా, చెప్పేస్తే పోలే. కొత్తగా వచ్చిన పాత ఆఫీసర్ అభిరామ్, షీఈస్ గీత. కేసు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలని మమ్మల్ని అపాయింట్ చేశారు. ముంబై నుండి మేము వచ్చాం. మీరు కొత్తగా రావడం ఏంటి? అమర్ సార్, గురు సార్ ఏమయ్యారు? నాకేం అర్థం కావడం లేదు. ఏంటి గీత, ఈ మేడం బాగా ఫీల్ అవుతున్నట్టుంది. సడన్గా వచ్చే ట్విస్ట్లా కొత్త ఆఫీసర్ రావడం ఏంటని చెప్పు గీత, చెప్పు. గురు సార్ని, అమ్మ సార్ని మేము సస్పెండ్ చేశాం. ఎందుకంటే జరిగిన మర్డర్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు, కేసు సాల్వ్ అవ్వలేదు. మీ ముగ్గురికి ఒక విషయం తెలియదు అనుకుంటా. ఇదంతా జరగకముందు మీరు ఏ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, ఎవరా హంతకుడు అనుకుంటున్నారో, వాడు ఇంకో మర్డర్ చేశాడు. మేము మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసిన తర్వాత నువ్వు అమర్ సార్ ఉంటారా లేదా అనేది తర్వాత మాట్లాడుకుందాం. నాకేం అర్థం కావడం లేదు. మీరు త్వరగా కోలుకొని ఆఫీస్కి వస్తారని ఆశిస్తున్నాను. గెట్ వెల్ సూన్. వీడిప్పుడు వచ్చాడు. అమర్ సార్ వస్తాట్రా. వస్తున్నా సార్. నువ్వెప్పుడొచ్చావు? సార్ మీరు ఫోన్లో చెప్పిందంత అబద్ధం కదా, వినే వెంటనే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చా. నీతో జోక్ చేయడానికి ఇదేం ఏప్రిల్ కాదు. నేను ఎర్రి. సార్ నేను అలా అనలేదు. మరి ఏంటమర్, ఇదేమన్నా జోక్గా కనపడుతుందా? సారీ, వినపడుతుందా? డాక్టర్ ఎందుకు వచ్చాడో తెలియదు, రిపోర్టర్ని ఓడు పొడిచాడో తెలియదు. సార్ కాల్ చేస్తేనేమో సర్ప్రైజ్ అంటాడు, ఎమ్మడే కాల్ కట్ చేస్తాడు. కానీ నీకు ఇక్కడ జోక్ జోక్. ఒక 15 రోజులు నిన్ను సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోపెడితే అప్పుడు తెలుస్తుంది అసలైన జోక్ అంటే ఏందో. సార్ మ్యాటర్ ఇంత సీరియస్ అవుతానని నేను అనుకోలేదు. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా. సారీ. ఆలోచించాలి, బాగా డీప్గా ఆలోచించాలి. కరెక్ట్గా చెప్పావు. నీకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. వెళ్ళి ఇద్దరు కలిసి నెల రోజులు ఇంట్లో కూర్చొని బాగా ఆలోచించుకోండి. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? అభిరామ్, ఈ ఆఫీస్కి కొత్తగా వచ్చిన పాత ఆఫీసర్ని. ఇంకో విషయం, నా వెనకాల ఉంది కదా లేడీ ఆఫీసర్, వెనకాల ఏం చేస్తున్నావు? నీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నా, ముందుకు రా. ఈమె పేరు గీత, న్యూ ఆఫీసర్. ఈ కేసు గురించి మొత్తం తనకు తెలుసంట. ఇక మీ ఇద్దరితో పని లేదు. మీ ఇద్దరు ఇంటికెళ్ళి పెండింగ్ కేసులు ఏమనుంటే చూసుకోండమ్మా. మరి అంజలి గారు? క్యాబిన్కి రా, కూర్చోండి. అంజలి గురించి అడిగావు కదూ, నువ్వు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తను రికవర్ అయ్యాక మాతో పాటే వర్క్ చేస్తుంది. ఎందుకంటే కేసు మొదటి నుంచి మీ ఇద్దరున్నారు, కానీ తను మధ్యలో వచ్చింది. సో తన జాబ్ ఉంటుందా లేదా అనేది ముందు ముందు వెళ్లే కొద్దీ తెలుస్తుంది.
ఇందాకే వచ్చే ముందు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం. తను మెల్లిగా కోలుకుంటుంది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఏంటి సార్ అప్పుడే చేసినారు? సీరియల్ తాగొచ్చినప్పుడు టైం అయిపోతుంది అనుకుంటున్నా. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు రీల్ వచ్చినట్టు చూసుకుందాం. ఇన్ని టెన్షన్లో కొత్తగా ఇద్దరు రావడం ఏంటి? మనల్ని సస్పెండ్ చేయడం ఏంటి? వాళ్ళు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చివరికి వచ్చే లోపే మనం కేసు క్లోజ్ చేయాలి అమర్. అమర్ అమర్ ఇక్కడ ఏం చేస్తున్నావు? కామెడీగా ఉందా నీకు? మనం సస్పెండ్ అయ్యాం తెలుసా నీకు ఆ విషయం? కొద్దిగానా ఏం చెప్పాను విన్నావా? విన్నాను సార్, కానీ మనకెందుకు సార్ ఈ వర్క్ ప్రెజరు? ఏదో వాళ్ళు కేసు సాల్వ్ చేస్తున్నారు కదా, చేయండి చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు? మనం సస్పెండ్ అయ్యమని వదిలేస్తామా? అసలు మనకున్న ఎక్స్పీరియన్స్కి ఈ కేసు సాల్వ్ ఎప్పుడూ అయిపో ఉండాల్సింది, కానీ మధ్యలో సస్పెండ్ అయ్యాం. వాళ్ళకి తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా జరగక ముందే 4వ మర్డర్ జరిగింది. ఇది నీకు చెప్తే ఎక్కడ టెన్షన్ పడతావని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంతవరకు. ఏంది సార్ మీరు చెప్పేది? 4 మర్డరా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళకు 4వ మర్డర్ గురించి తెలిసే లోపే మనము చంపింది ఎవరు, చనిపోయింది ఎవరు తెలుసుకుంటే ముందున్న మర్డర్కి క్లూస్ దొరుకుతాయి. ఒక్క క్లూ అమర్, ఒక్క క్లూ. దీనమ్మా చంపినోడు ఎవడో బయటపడాల్సిందే. ఇదంతా బాగుంది కానీ సార్, ఆ డాక్టర్ ఎందుకు పరిగెత్తినట్టు ఏమైనా ఆలోచించినారా? కరెక్ట్ గుర్తు చేస్తావు అమర్. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని కలిస్తే జరిగిందేంటో తెలుస్తుంది కదా. పద వెళ్దాం. ఓకే సార్. గురు గురు మధ్యలో ఈయన ఏంటంటారు బాబు? నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఫీవర్ వచ్చింది, డాక్టర్ని కలుద్దామని వచ్చా. కథల్లో వద్దమ్మా. ఫీవర్ వచ్చిన వాడివి ఇలా ఉంటావా? నాకు తెలుసు నువ్వు ఇన్వెస్టిగేషన్ పని మీదే వచ్చావు కదా. కథలు ఎవరు సరిపడేది? రే అమర్, కేసు ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి బ్రెయిన్ దొబ్బినట్టుంది. మనం ఆల్రెడీ చివరికి వచ్చేసాం, అప్పుడు ఆయన చేతికి వెళ్ళింది. ఆమె కేసు అంతా తెలుసంట కదా. సాల్వ్ చేసేస్తే ఇంటికి వెళ్ళిపోద్ది కదా సార్. ఆమెను పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నారు ఏంటి? సరే వెళ్దాంపా. చూడండి సార్, సస్పెండ్ అయ్యాడని మైండ్ దొబ్బినట్టుంది. వీళ్ళ సంగతి మళ్ళా చూద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే గీత. ఇన్వెస్టిగేషన్ అయిపోని. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎవరు నువ్వు? డాక్టర్ లేడా లోపల? లేడు. న్యూస్ తెలీదా మీకు? ఏ న్యూస్? డాక్టర్ చనిపోయి 1 వీక్ అయింది. తెలీదా మీకు ఈ న్యూస్? ఎలా చనిపోయారు? ఏమన్నా నీకు డీటెయిల్స్ తెలుసా? నాకేం తెలీదు, రిసెప్షన్లో అడగండి. హలో, ఇన్వెస్టిగేషన్ చేసుకో. రా పోదాం. ఈ అటకారం ఎక్కువైపోయింది. ఎందుకు టెన్షన్గా వెళ్ళాడు? వెళ్ళిన తర్వాత ఏం జరిగింది?
ఎలా మిస్ అయ్యాడు? నేను అదే ఆలోచిస్తున్నాను సార్. ఆలోచించాలి గీత. ఎక్స్క్యూజ్ మీ సార్. హే, ఆర్ యూ ఓకే? యా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. ఐ థింక్ మీ ఇద్దరు ఆ డాక్టర్ ఎలా మిస్ అయ్యారో ఆలోచిస్తున్నట్టున్నారు. అవును, మేమిద్దరం అదే ఆలోచిస్తున్నాం. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో నేను గురు సార్ ఆ డాక్టర్ని కలవడానికి వెళ్ళాం. ఆ డాక్టర్ ఏమన్నాడంటే బాడీలో 7 మేకులున్నాయి, బాడీ పైన నెయిల్ పాలిష్ గుర్తులున్నాయని చెప్పారు. కిల్లర్ ఒక లేడీ అంటావు, కానీ అక్కడ ఒక మగవాడి వేసిన గుర్తులు ఉన్నాయని రిపోర్ట్లో వచ్చింది. నువ్వేమో ఒక అమ్మాయి కిల్లర్ అంటున్నావు. సరే, అమ్మాయే అనుకున్నా. డాక్టర్ మిస్ అవ్వడానికి సంబంధం లేకున్నా నిన్ను పొడవడానికి అమ్మాయే కారణం అంటావా? కరెక్ట్. ఈమె చెప్పినట్టు అమ్మాయి అయి ఉంటుంది. మనం ఒక పని చేస్తే ఆ అమ్మాయి ఎవరో మనకు తెలిసిపోతుంది. అభిరామ్ సార్, కిల్లర్ అమ్మాయా అబ్బాయా తెలుసుకోవడానికి ఒక దారుంది. ఏంటది? ముందు మీరు గురు సార్ని అర్జెంటుగా కాల్ చేసి ఆఫీస్కి రమ్మనండి. ఏం మాట్లాడుతున్నావు అంజలి? వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు, అయినా వాళ్ళని రమ్మంటున్నావు. ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం ఏం లేదు సార్. కరెక్ట్గా చెప్పాలంటే మర్డర్ జరిగిన ప్లేస్లో ఒక మాస్క్ దొరికింది. ఆ మాస్క్ గురు సార్ లాకర్లో సేఫ్గా ఉంది. ఒకవేళ మర్డర్ చేసింది అబ్బాయి అంటే మాస్క్ పెట్టుకున్నప్పుడు హెయిర్ స్టిక్ అయి ఉండొచ్చు కదా, లేదా అమ్మాయి అయిందనుకో నెయిల్ పాలిష్ స్టిక్ అయి ఉండొచ్చు కదా. కరెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అంజలి. ఇప్పుడే గురికి కాల్ చేసి రమ్మని చెప్తా. హలో గురు, ఒకసారి ఆఫీస్కి రా, మాట్లాడాలి. సార్ రమ్మన్నారు. సస్పెన్షన్ ఆర్డర్ ఏమైనా క్యాన్సిల్ చేస్తున్నారా? తొందరపడకు గురు, నిన్ను పిలిచింది సస్పెన్షన్ తీసేయడానికి కాదు. మర్డర్ స్పాట్లో ఒక మాస్క్ దొరికింది. దాన్ని క్లూ కింద కలెక్ట్ చేసి లాకర్లో భద్రపరిచావు, కానీ అది కనిపించట్లేదు. మిస్ అయింది. ఏమైంది? లాకర్ ఓపెన్ చేసింది నువ్వు, మాస్క్ మిస్ అయిందని చెప్పింది నువ్వు. నన్ను అడుగుతున్నారా? పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా గురు, క్లూ కలెక్ట్ చేసింది నువ్వు, ఎలా మిస్ అయిందో చెప్పాల్సింది కూడా నువ్వేగా. అబ్బా, మీరిద్దరూ ఇలా గొడవపడ్డం వల్ల కేసు సాల్వ్ అవ్వదు. మిస్ అయిందేదో మిస్ అయింది, ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్. నేను సస్పెన్షన్లో ఉన్నా కాబట్టి మర్యాదగా వెళ్తున్నా, లేకపోయింటే లాకర్లో పెట్టమని నీకే కదా మాస్క్ ఇచ్చింది అమర్. ఎలా మిస్ అయింది? నా గురించి మీకు తెలుసు కదా సార్, నేను అది లాకర్లోనే పెట్టాను, కానీ ఎలా మిస్ అయిందో నాకు కూడా అర్థం కావట్లేదు. దాని గురించి వదిలేసి, అవును 4 మర్డర్ జరిగిందని చెప్పాను కదా, వాటి డీటెయిల్స్ తీసుకొచ్చావా? టైం ఇస్తే తీసుకొస్తాను సార్. సరే వెళ్ళు. పోయినసారి క్లూస్ కోసం వెతుకుతే దొరికింది మాస్క్ ఒకటేసారి ఇక్కడ. ఒకసారి సరౌండింగ్ మొత్తం వెతుకుదాం సార్, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో. సరే నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్తా. ఓకే సార్. హలో సార్, 3rd మర్డర్ జరిగినటువంటి లొకేషన్లో ఉన్నాను. గీతాకు షేర్ చేశాను సార్, ఇక్కడే ఉన్నాను. వచ్చేయండి సార్.
పోయినసారి మాస్క్ ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు. ఈసారి ప్రతి ఒక్క క్లూ ఇంపార్టెంట్. ఓకేనా? క్లూస్ అని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించు. సార్ ఇందాక క్లూస్ కోసం వెతికేటప్పుడు నాకు ఈ టీత్ దొరికింది సార్. కరెక్ట్ టైంలో కరెక్ట్ క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ అవ్వడానికి ఇది ఒక ఇంపార్టెంట్ క్లూ అవ్వచ్చు. వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్ పంపించు. ఓకే? సార్ ఒక్క క్లూ కూడా దొరకలేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటారు? క్లూ దొరికినంత మాత్రాన కేసు క్లోజ్ అయినట్టు కాదు కదా గీత. అంజలి, సార్ మన క్లూస్ దొరికిన చోట మిస్ మ్యాచ్ అవ్వచ్చు మళ్ళీ. మర్డర్ జరిగిన చోట ఈ తాడుతో కట్టేసి ఎవరు వెళ్ళకుండా మళ్ళీ. ఓకే సార్. ఓకే, మూవ్. ఒక్క క్లూ కూడా దొరకపోవడం ఆశ్చర్యంగా ఉంది సార్. ఏం చేద్దామంటారు? చంపినోడు ఎంతకాలం తప్పించుకుంటాడు చూద్దాం. లెట్స్ గో. ఎంతసేపు డీటెయిల్స్ పంపనీకి? మరో 5 నిమిషాలు నాకు డీటెయిల్స్ కావాలా, సంజా? గీత, 4వ మర్డర్ జరిగింది కదా, ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చావా? సార్ అంజలి ఎలాగో వచ్చింది కాబట్టి అంజలికి అప్పచెప్పని పని. అంజలి ఏమైంది? డీటెయిల్స్ వచ్చాయా? 2 minutes. సార్ ఫోటో వచ్చింది. దొరికిందా? సార్ డీటెయిల్స్ వచ్చాయి సార్. వాడి పేరు వెంకటేష్ అంటే సార్. హాస్పిటల్లో కాంపౌండర్గా వర్క్ చేస్తున్నానండి సార్. ఈడెక్కడో సార్, అది- చూసినట్టుంది. ఆ, వీడు ఆ హాస్పిటల్లో కాంపౌండర్. చనిపోయిన వ్యక్తి వీడైతే మరి ఆ హాస్పిటల్లో కాంపౌండర్? మరి ఆ డాక్టర్ ఏమయ్యాడు? అంటే వీడు చావలేదన్నమాట. అంజలి, సార్. గీత, మీ ఇద్దరు వెళ్ళి వీన్ని ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్ వీడెవడో కాదు, హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పనిచేసే కాంపౌండర్. యా, కరెక్ట్. వాడా వీడు? షట్. ఏంటి డాక్టర్, ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటా, బాగా రిలాక్స్గా ఉన్నారు. కరెక్ట్ టయానికి మాస్క్ లేపేసి మంచి పని చేశారు డాక్టర్. చేపించింది నేనే గాని చేసింది మాత్రం నా పార్ట్నర్, పేరు దేవా. ఓసారి చూడాలనుంది. అదుగో వస్తున్నాడు.
ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? కాదా మరి? నువ్వు చేసింది చిన్న హెల్ప్ కాదు, చాలా పెద్ద హెల్ప్. అయినా లాకర్లో మాస్క్ని ఎలా కొట్టేశావు? చాలా పెద్ద సాయం. కానీ మాస్క్ లాకర్లో ఉందని నీకెలా తెలుసు? మాస్క్ గురించి తర్వాత చెప్తా. దానికంటే ముందు నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటది? చెప్తా, లేరా? దేవా దేవా, ఏమైంది? వాణ్ణి పట్టుకున్నావేంటి? నువ్వు వాడికి ఏం చెప్పావు? ఉన్న ప్రాబ్లం చాలా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వెళ్ళమని చెప్పావా? ఆ, వీడు ఏదో పికెటోన్ లెక్క బయట తిరుగుతున్నాడు. ప్రాబ్లం వాడికి కాదు, నీకు. ఈ నా కొడుకుని దేవా దేవా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కూలవు. రా, నువ్వు చూసుకుంటావా లేదా నన్నే? నేను చూసుకుంటాను. దా, కూలవు. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో, వాంతో పాటు నిన్ను కూడా. తెలుసు కదా నా సంగతి. దేవా, నువ్వు నాకు చాలా పెద్ద ఫేవర్ చేసావు. దానికోసం ఒక చిన్న పార్టీ. ఈవినింగ్ లొకేషన్ షేర్ చేస్తా, వచ్చేయ్. అమర్, నాకు ఒక డౌట్ వచ్చింది. మనం అంజలి ఇంట్లో వెతికేటప్పుడు 2వ మాస్క్ దొరికింది కదా? 2వ మాస్కా? నాకు చెప్పనే లేదు. ఇప్పుడే వీనికి తెలియాలా? ఛ, అయినా ఆ 2వ మాస్క్ గురించి నాకెందుకులే. ఒక చిన్న పని మీద నీతో మాట్లాడాలని వచ్చా. ఒక్క సెకండ్, గీత కాల్ చేస్తాను. హలో గీత, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్, ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఓకే, నువ్వు రానవసరం లేదు. నేనే నిన్ను కలవడానికి మీ ఇంటికి వస్తున్నాను. ఓకే? ఓకే సార్, వచ్చేయండి సార్, నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే. గురు, అమర్, ఫాలో మీ. రండి సార్. అభిరామ్ సార్, గురు సార్, ఇద్దరు కలిపి చెప్తున్నాను. 3వ మర్డర్ ఎలా అయితే జరిగిందో సేమ్ అలాగే 4వ మర్డర్ కూడా జరిగింది. ఇదంతా చూస్తుంటే ఆ కాంపౌండర్ గారే చేసినట్టు అనిపిస్తుంది సార్. ఇంకోటి జరగకముందే వాడిని ఆపాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ గురు. ఆ కాంపౌండర్ గాన్ని పట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది. కరెక్ట్. నువ్వు గీత, ఆ కాంపౌండర్ గాడు ఉన్న లొకేషన్ తెలిసింది. నువ్వు అంజలి కాడికి వెళ్ళి వన్ లాక్ వచ్చేసేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, మూవ్. ఇదే నా హౌస్. ఓకే, ఇదే నా హౌస్. కాదు, ఇది కాదు. ఒకసారి పైకి వెళ్దాం. నువ్వు ఇక్కడే ఉండు, ఒకసారి పైకి వెళ్ళి చూసొస్తా.
నేను వెళ్ళొస్తాలే. ఇక్కడేనా? ఒక్క నిమిషం గీత, కేసులో ఫస్ట్ నుంచి నేనున్నాను కదా, సో ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. చచ్చిపోరాను. అంజలి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సార్ అరెస్ట్ చేయమంటే చంపేస్తున్నావు. నీకు తర్వాత చెప్తాను. సారీ సార్, ఇన్నాళ్ళు నా పక్కనే కిల్లర్ ఉందని కనుక్కోలేకపోయాను. ఆఫీసర్ అనే ముసుగులో ఉంది. మనం ఎలా ఆలోచిస్తున్నామో తను కూడా అలాగే ఆలోచిస్తుంది. అందుకే నువ్వు గాని నేను గాని కనిపెట్టలేకపోయాం. ఎక్కడో తెలుసుకొని ఎందుకు చేసిందో అడగాలి. సార్, అంజలి ఎక్కడుందో తెలిసింది. ఎక్కడా? త్వరగా వెళ్తే పట్టుకోవచ్చు. పదండి సార్, వెళ్దాం. అంజలి, గీత ఏం చేస్తున్నావు? గీత, గీత ఎందుకు నన్ను ఇట్లా కట్టేస్తున్నావు? గీత, గీత నేను చెప్పేది విను, ఎందుకు కట్టేస్తున్నావు? ఎందుకు అసలు? హలో సార్, అంజలి ఉన్న లొకేషన్ దొరికింది. సండే కాబట్టి వాళ్ళకి సంబంధించిన కట్టెల డిపోలో కట్టేశాను. మీరు త్వరగా వస్తే అరెస్ట్ చేయొచ్చు. వెరీ గుడ్ గీత, నేను అమర్ని గురుని తీసుకొస్తాను. అంతవరకు నువ్వు జాగ్రత్త. ఓకే సార్. అమర్ ఎక్కడా? ఏడు మనం వచ్చిన పనేమి, నీ వ్యవహారమేమి? వీడు మారాడు ఇంకా. పదా. రెండు మర్డర్లు చేసి ఎలా తప్పించుకొని తిరుగుదామనుకున్నావు అంజలి? ఆ డాక్టర్ని ఎందుకు చంపావు? నిన్ను గీతను ఆ కాంపౌండర్ను అరెస్ట్ చేయమని చెబితే అతను ఎందుకు చంపావు? రీజన్ ఏంటి? చెప్పంజలి, రీజన్ ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, ఎంత నటించావే నువ్వు. అమ్మా, నీకు ఆస్కర్ అవార్డు ఇవ్వాలి నీకు. ఇది కానీ మనకు దొరకపోయింటే ఇంకా ఎన్ని మడలు జరిగేవో. చంద్రముఖి కన్నా ఘోరంగా ఉంది ఇది. చూడు ఒకసారి దాని ముఖం. నువ్వు దీన్ని కట్టేసి మంచి పని చేసావు గీత. సూపర్. వేసాను సార్ దీన్ని. వద్దు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, చెప్తా వినండి. సరిగ్గా 7 నెలల క్రితం అమ్మకు ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ డబ్బు ముట్టంతే ఏ పని జరగదని తెలిసి అమ్మ ప్రాణం కదా, ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ట్రీట్మెంట్ చేయమని చెప్పా. అక్కడ కాంపౌండర్ తెలుసా
ఏం పర్లేదని చెప్పి నా పక్కకొచ్చి ఒళ్ళంతా నిమ్మరిస్తాడు. పని అవ్వాలి కదా అని కామ్గా ఉన్నా. డాక్టర్ వస్తాడు. మీ అమ్మకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, 17 లక్షలు తీసుకొని రమ్మని చెప్తాడు. వాడు వెళ్ళిపోయిన వెంటనే పక్క రూమ్లో వాళ్ళు, మా అమ్మకి ఏం కాలేదంట, డబ్బుల కోసమే కావాలనే 17 లక్షలని చెప్పి వెళ్ళిపోయాడంట. ఎట్లుంటుంది నాకు? వాళ్ళు చేసేవన్నీ మోసాలు అబద్ధాలని తెలిసినప్పుడు ఎట్లుంటుంది నాకు? బాగున్న కిడ్నీలని అమ్మేసుకొని మరి అమ్మని చంపేశారు. తెలుసా మీకు? అదేమన్నా తెలుసా మీకు? అందుకే ఒక్కొక్కరిని, దానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళని చంపే వరకు 2 కాదు 3 కాదు, ఎంతమంది ఉంటే అంతమందిని వదిలిపెట్టను. చంపే తీరుతాను, నా కసి తీరా చంపుతాను. నీకు నష్టం జరిగింది, మాకు బాధగానే ఉంది. కానీ నువ్వు చేసింది తప్పు. నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. ఎలా వెళ్తానే? ఎలా వెళ్తాను? అంజలి ఎవరన్నా అడుగు ముందుకే సరే దీన్ని కాల్చి చంపేస్తాను. అంజలి! కాల్ చేస్తాను. అంజలి రావే నువ్వు. అంజలి వదిలే. నన్ను పట్టుకోవాలని పదండి సార్, వెళ్దాం. నువ్వు రా. అంజలి తనేం చేయొద్దు. గురు, నేను అమర్ తన విషయం చూసుకుంటాం. నువ్వు అంజలి ఇంటికి వెళ్ళేసి ఇంచు బై ఇంచు వాళ్ళ ఇంట్లో వెతికేసి. ఓకే సార్, గో. ఓకే. అమర్ రావద్దు. అంజలి రావద్దు. దీన్ని చంపేస్తాను ఇక్కడ. చెప్పేది నువ్వు. అంజలి వదిలే. అంజలి నేను చచ్చినా నేను చంపాలనుకున్న వాళ్ళ చావులు ఆగవు. అయితే చచ్చిపో. ఏంటి, తను చనిపోయినా చావు లాగవా? అమర్, సార్ అంజలి జాయిన్ అయినప్పటిది ఆర్డర్ కాపీ మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది సార్. సేఫ్ సైడ్గా గురు సార్ అందరి దగ్గర పెట్టారు సార్. ఏమైంది సార్? ఈమెకి ట్విన్ సిస్టర్ ఉంది, అశు పొన్నపాటి. తిను అంజలి పొన్నపాటి. ఇప్పుడు తనని ఎలాగైనా పట్టుకోవాలి, లేకుంటే చావు లాగేటట్లేవు. ఏం చేద్దాం అమర్? సార్ తర్వాత విషయం, దాని ముందు కాపాడాలి. హాస్పిటల్ పోదాం పదండి. సార్ గురు సార్ కిడ్నాప్ అయ్యానంట. తిను ఇక్కడ చచ్చిపోయింది. తను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకుంటే చచ్చిపోతుంది. ఇంతలో ఈ కిడ్నాప్ ఏంటి? ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు?
ఎవర్రా వాడు? దమ్ముంటే నాకు కట్లు ఇప్పండి. నేనెవరో గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతా? నువ్వు దేవా కదా? చనిపోలేదా ఇంకా నువ్వు? నువ్వు బతికుండంగా నేనెలా చనిపోతాననుకున్నావురా? మళ్ళీ 2 years తర్వాత ఎందుకు వచ్చావు? ఫోటో చూసావా? నేనే కదా. నువ్వా? ఇది నీ బాడీ డబల్. నిన్ను కిడ్నాప్ చేయడానికి కారణం ఇంకోటి ఉంది. ఇక్కడ నువ్వు, ఆఫీస్లో మీ వాళ్ళ మధ్యలో నేను క్రియేట్ చేసిన నీ బాడీ డబల్. మీ వాళ్ళు ఒక్కొక్కడు అంతమైనంత వరకు నువ్వు ఇక్కడే. నువ్వు చెప్పినంత ఈజీ కాదు మా వాళ్ళని చంపడం. అయినా కోల్కతా నుంచి రేపు మా సార్ వస్తున్నాడు. అయినా మీ సార్ నీకు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. అది ఇంతవరకు నీ దగ్గర చేరలేదు. నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఆ సర్ప్రైజ్ నీ దగ్గరికి చేరేలోపే మీ సార్ని నేను చంపేశాను. ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందనే ముందే ప్లాన్ చేసుకుని ఇదంతా చేశాను. కోల్కతాకు వెళ్ళిన మీ సార్ కోల్కతాలోనే చనిపోయాడు. చంపేశా. అయినా మన ఇద్దరం కలిసే రోజు వస్తుంది, అంతవరకు వెయిట్ చెయ్యి. వీడిక్కడ నా దగ్గర సేఫ్గా ఉన్నాడు, నువ్వు ఎంటర్ అయిపో. రేయ్